వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. అక్క అక్కే లెక్క లెక్కే అంటోంది అమెరికా అధ్యక్షుడి ట్రంప్ వైఖరి. భారత్ ఎంత మిత్రదేశమైనా పరస్పర పన్నుల విషయంలో తగ్గేదేలే అని సున్నితంగా తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా శ్వేత సౌధంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. అక్రమ వలసదారులను ఇప్పటికే సాగనంపుతున్న ట్రంప్ ఇక మోదీ పర్యటన రోజే పరస్పర టారిఫ్ల విషయాన్ని ట్రంప్ ముందుగానే తెరపైకి తెచ్చి బలమైన సంకేతాలు పంపారు. భారత్ సహా ఇతర దేశాలపై విధిస్తున్న పన్నులను సమర్థించుకున్నారు ట్రంప్. 2 రోజుల పాటు అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ అమెరికా టూర్ భారత్కు లాభమా నష్టమా, ఇలాంటి అంశాలని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు, జేఏసీ చైర్మన్ డాక్టర్ రమేష్ కన్నిగంటి గారు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. బండారు రామ్మోహన్ గారు చెప్పండి. నమస్తే అండి. అమెరికా పర్యటన విశేషాలు ఏంటండి? అంటే అమెరికా పర్యటన మూలంగా మనం ప్రస్తుతం మనకు వచ్చే చర్చ ఏంటంటే భారత్కు నష్టమా లాభమా? శ్రవంతి గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న మిత్రులకు నమస్కారం. మోడీ గారు 2 రోజులు ఫ్రాన్స్, ఆ తర్వాత 2 రోజులు అమెరికా పర్యటన వాటికి ముగుస్తుంది. ఈ 4 రోజుల పర్యటనలో చూస్తే మీరు అన్న అక్క అక్కే లెక్క లెక్కే అన్నట్టు తమ్ముడు తమ్ముడే బామ్మర్ది బామ్మర్ది. ప్రపంచం అంతా కుటుంబంగా మారిపోయిన తర్వాత, కుటుంబంగా ఉన్న తర్వాత మంచి చెడ్డలు 2 ఉంటాయి. అంటే పూర్తిగా మన ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే లెక్క ఇక్కడ జలం. ఎవరి స్వార్థ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి పరస్పరం ఇద్దరు ప్రయోజనాలు కలిసినప్పుడే లెక్కలు కలుస్తాయి అంతే. అందుకంటే శత్రువు మిత్రుడు అన్నట్టు చైనాకి అమెరికా పంపిణీ తప్పనిసరి కొన్ని విషయాల్లో అమెరికా మనతో రాజీ పడక తప్పదు, కొన్ని కఠినంగా ఉండక తప్పదు. ఎందుకంటే అమెరికా విధానాన్ని ఒకే రోజులో మన కోసం మార్చుకోలేదు కదా. ముఖ్యంగా ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఏమేమి చెప్పిండో ఆ వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా చేస్తున్నారు. ఉదాహరణకు సుంకాలు పెంచడం, ఖచ్చితంగా పెంచుతారు. కాకపోతే ఒక సామెత ఉంది శ్రవంతి గారు, తాగేవాడి కడతాడు తాళ్ల పని అన్నట్టు. సుంకాలు పెంచితే మనకే నష్టం, వ్యాపారం వాణిజ్య పెట్టాలి జరుగుతుంది. వాళ్ళకి అవసరమైన వస్తువులు మనకి తెప్పించుకుంటారు. ముఖ్యంగా నైపుణ్య భారత్ మనది, నైపుణ్యాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ నిజంగానే మనం ఎగుమతి చేసే వస్తువులలో వాళ్ళు సుంకాలు ఎక్కువ వేస్తే వాడేవాడు వాళ్ళే కదా. అమెరికాలో ఆ పౌరులే వాడతారు కదా. అమెరికా పౌరులు మన దేశం నుంచి వచ్చిన గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు, అక్కడికి పోయిన వాళ్ళు కూడా వాడతారు. కనుక ఈ సుంకాలు ఎవరి మీద భారం అవుతాయి? చివరికి ఆ ప్రజల మీద భారం అవుతాయి కదా. అందుకనే దానివల్ల మనం ఇష్టం లేదు. 1-2 అంశాలతో మనం ఆందోళన పడతాం మాత్రం వాస్తవమే, కానీ అది కూడా మోడీ గారు తేల్చి చెప్పేశారు. ఏమని? ఇల్లీగల్ ఇమిగ్రేట్ విషయంలో ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వేరే దేశస్తులు వచ్చి ఉంటే మనం ఊరుకుంటామా? అందుకనే వాళ్ళైనా మనమైనా మన ప్రయోజనాలు మనకున్నాయి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ విషయంలో మనమైనా అంతే, వాళ్ళని అంతే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయిన వాళ్ళకైతే ఎలాంటి సమస్య లేదు. అక్కడ మన ఆందోళన జరుగుతుంది అనేది ఇల్లీగల్ గా వెళ్ళిన వాళ్ళు. లేకపోతే అంటే రామ్మోహన్ గారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద అంటే డైరెక్ట్ గా అనకపోయినా కొంచెం అంటే ప్రొటెస్ట్ చేస్తే బాగుండేది అనేది వినిపిస్తోంది. అంటే డైరెక్ట్గా అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద మనం ఏమి అంటే సపోర్ట్ చేస్తున్నట్టు కాకపోయినా అట్లీస్ట్ ప్రొటెస్ట్ చేస్తే బాగుండేది అని. దే షుడ్ సమ్ ప్రొటెస్ట్ కదండి. శ్రవంతి గారు, ఎప్పుడైనా సరే కొన్ని బహిరంగంగా ఉంటాయి, కొన్ని లోపాయకరంగా. అన్నిటి బహిరంగ పత్రం విదేశానికి ఇది కూడా కాదు. అంటే జయశంకర్ గారు వెళ్ళి ఏమి మాట్లాడేదంటారా? నా ఉద్దేశం ఏంటంటే మాట్లాడతారు. ఆయన ప్రమాణికంగా వెళ్ళారు, కానీ ప్రపంచానికి వాళ్ళు ఏదైతే అనుసరిస్తున్న నీతి ఏదైతుందో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపుతా ఉన్నారు. పంపిన పద్ధతి తప్పంటున్నాం. ఏది సంకటి వేయడం కానీ, లేకుంటే సైనిక విమానాలు పంపడం. అందుకని ఇప్పుడు 2వ పర్యటనలో అది కూడా చర్చకు వచ్చింది. మోడీ గారు ఏమన్నారంటే, మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మేమే తీసుకెళ్తామని. అది కాదు. కానీ కొన్ని చట్టాల విషయంలో ఇప్పుడు దుబాయ్ లో రేప్ చేస్తే శిక్ష ఉన్నది, దొంగతనం చేస్తే శిక్ష ఉన్నది. మరి వాటిని కాదనైతే దుబాయ్ లో మనం తీసుకురాలేదు కదా. ఏ దేశానికి ఆ దేశ చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, దాన్ని బట్టి శిక్షలు కూడా ఉంటాయి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో అందరినీ ఒకే ఘాటు కట్టడం లేదు. ఉదాహరణకి ఇక్కడ నుంచి
మన ఎడ్యుకేషన్ వీసా మీదనో లేకుంటే రకరకాల ఇంకా వీసాల మీద వెళ్ళిన వాళ్ళు, టూరిస్ట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు చేసుకుంటే తప్పు కదా, దాన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. దానిలో ఏమున్నది? ఇప్పుడు మనం కూడా మన దేశంలో అట్లా వచ్చిన వాళ్ళని మనం చూసుకుంటామా? ఎందుకంటే ఇది మన దేశానికి నీతి, వాళ్ళ దేశానికి నీతి ఉండదు కనుక దీన్ని మనం అట్లా అంటే మనం నిజంగానే మీరు అన్నది ప్రతిపక్షాలు గొడవ పెట్టవచ్చు, వాళ్ళు ఎట్లా పంపించారు అనొచ్చు. మన 2 విమానాలు సిద్ధమైపోయినాయి అంటున్నారు. నేనేమంటున్నాను, విదేశాంగ సంబంధాలలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సంబంధాలు ఉంటాయి తప్ప ఒకటే ఉండదు కదా. అన్ని కలిసి ఆలోచన చేస్తున్నాను నేను. కరెక్ట్ అండి. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మోదీ చర్చలు అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ మనం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసమే మనం ఎక్కువ టాపిక్ నడుస్తున్నట్టుందండి మన ఇండియాలో. అంటే మిగతా ఇతరత్ర సమస్యలు అన్నీ పక్కన పెట్టేసి ఎక్కువ దీని మీదే మనం ఫోకస్ చేస్తూ ఉన్నాము. లేదమ్మా, అది అట్లా ఉండదు. ఎప్పుడైనా సరే ఫస్ట్ వాణిజ్య ఒప్పందాలే కీలకం ఉంటాయి ఏ దేశానికి. ఆ వాణిజ్య ఒప్పందంలో భాగంగానే ఏదైనా ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే దాని గురించి చర్చ వస్తుంది తప్ప ఏ దేశమైనా వాణిజ్య ఒప్పందాలే అత్యంత కీలకం. ఇవాళ వాణిజ్య ఒప్పందాలలో చాలా కీలకంగా మనకు మంచి అంటే ఒప్పందాలు బాగానే జరిగాయి. ఇవాళ $500 ట్రిలియన్ ని వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. మరి అది గొప్ప అది పరిణామం మన భారతదేశానికి. సో ఆ రకంగా చూసుకుంటే దేశంలో రేపు వాణిజ్యం పెరగాలంటే అమెరికాతో మనకు వాణిజ్య సంబంధాలు ఉంటే తప్ప పెరగదు. ఇవాళ భారతదేశము మెల్లగా డెవలప్ అవుతున్న కంట్రీ ఇవాళ అమెరికాకు శత్రుత్వం పెంచుకుంటే అక్కడికి వెళ్ళి మనము ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఏదైనా వస్తువులు కొనాలంటే పెద్ద ఎత్తున సుంకాలు పే చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఆ సుంకాల రేట్ పెంచాడు, ఎందుకంటే అక్కడ ఆర్థిక సంక్షేమం ఏర్పడింది అమెరికాలో. అట్లాగే ద్రవ్యోల్బణం ఏర్పడింది, నిరుద్యోగ సమస్య ఏర్పడింది. అక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్ కారణంగా అక్కడ వాళ్ళకు ఉపాధి పోయింది, ఉద్యోగ అవకాశాలు పోయినాయి లోకల్ వాళ్ళకి. సో కాబట్టి ఇల్లీగల్ మైగ్రెంట్స్ పంపించడం అనేది ఖచ్చితంగా దేశము చాలా అత్యవసరం, ఏ దేశానికైనా అత్యవసరమే. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ పంపించే విధానం కోసమే మాట్లాడుతున్నామండి. వాళ్ళు పంపించే అంటే యుద్ధ విమానాల్లో అంటే సంకెళ్ళు వేసి పంపించే విధానాలపైనే మాట్లాడుతున్నాం. అది తప్పమ్మా, అది తప్పు. ఎవరైనా సరే అట్లా ద్రోహులు కాదు, వాళ్ళు దొంగలు కాదు, లేదంటే వాళ్ళు టెర్రరిస్టులు కాదు, ఏదో కడుపు తిప్పల కోసం పోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ రకంగా పోయారు కాబట్టి ఏదో ఉపాధి దొరుకుతుందని పోయింది అక్కడ. కాబట్టి వాళ్ళకు సగర్వంగా పంపించాల్సిన బాధ్యత ఇవాళ ట్రంప్ గారికి ఉంది. మోడీ గారు కూడా వాళ్ళను ఆ రకంగా పంపించండి అని చెప్పే బాధ్యత కూడా ప్రధానమంత్రి మీద ఉంది. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే పంపించిన విధానం ఉందో అది తప్పని చెప్పి తప్పకుండా చెప్పాలి. ఆయనే కాదు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పాడు ఆల్రెడీ, ఆ పంపిస్తున్న విధానం తప్పని చెప్పాడు. మొత్తం దేశంలో భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ విధంగానే చెప్పాలి. ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన అది ఇష్టం ఉన్నట్టుగా అసలు మామూలు టెర్రరిస్ట్ కే మానవ హక్కుల ఉల్లంఘన చట్టాల ప్రకారంగా వాళ్ళకు బేడీని పూర్తి స్థాయిలో వేయడానికి గొలుసులను తేయడానికి లేదు. అంతేగాని ఇవాళ వాళ్ళకి పాపం ఏం నేరం చేశారని పెద్ద నేరస్తులు కాదు కదా. ఇల్లీగల్ గా పోయింది ఏంటంటే వాళ్ళు పంపించిన వాళ్ళ తప్పు కదా. ప్రధానంగా ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ తప్పు అవుతుంది ప్రధానంగా. ఆ పాపం ఎవరు పిల్లలకు వాళ్ళకి అక్కడ పోయిన తర్వాత ఏదో ఉద్యోగాలు చేసుకోవాలని, పార్ట్ టైం జాబ్ చేసుకోవాలని, చదువు 1 గంట పోయి 2 గంటలు పోయి మిగతా సమయం తప్పించి అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. తర్వాత అడ్మిషన్ ఒక కాలేజీలో వస్తే ఇంకో కాలేజీలో పోయి జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ అమౌంట్ తక్కువ. ఫస్ట్ పోయేటప్పుడు పోయే కాలేజీకి ఇంకా ఆయన పోయి చదువుకునే కాలేజీకి కూడా కొంత $1,000 తేడా ఉంటది. సో అవన్నీ కూడా ఇవాళ చర్చకు వస్తాయి. ఇవన్నీ వాటన్నింటి అంటే వాళ్ళ యొక్క సామాజిక నేపథ్యం చూడాలి, ఆర్థిక నేపథ్యం చూడాలి, వాళ్ళు పోయిన విధానం చూడాలి. ఇల్లీగల్ మైగ్రెంట్స్ లో కూడా మనం ఇవన్నీ సోషియో ఎకనామిక్ కండిషన్స్ చూడాలి. కావాలని పోయారా, డబ్బు సంపాదించడానికే పోయారా, ఉపాధి కోసం పోయారా, లేదంటే టెర్రరిజాన్ని చేయడానికి పోయారా, ఏ రకమైన వాళ్ళని కేటగిరీని వాళ్ళని చూడాల్సిన బాధ్యత ఉంటది. అప్పుడు మాత్రమే ఆ రకంగా టెర్రరిస్టులు అయితే వాళ్ళని ఆ రకంగా ఇవన్నీ ఆ దేశంలో శిక్షలు ఉన్నాయి. టెర్రరిస్టులను పంపించే అధికారం లేదు. అక్కడే వాళ్ళ జైల్లో పంపిస్తారు, జైల్లో పంపించి వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు. అంతేగాని పాపం టెర్రరిస్టులు కానటువంటి వాళ్ళని
ఏదో ఉపాధి కోసం పోయిన వాళ్ళని ఈ రకంగా పంపించడం కరెక్ట్ కాదు. తప్పకుండా దాన్ని ఎవరైనా కూడా ఖండించాల్సిందే. మోడీ గారు కూడా ఖండించాల్సిందే, ప్రధానమంత్రి మోడీ గారు. కాకపోతే అమెరికా వాణిజ్య ఒప్పందాలు కావచ్చు, అమెరికాతో తర్వాత టెక్నాలజీ ఒప్పందాలు కావచ్చు, ఇవన్నీ కూడా భారత్కు లాభమే. నా భారత్కి ఏం నష్టం కాదు. భారత్ అమెరికాతో సంబంధాలు పెట్టుకోవడం అనే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఏ దేశమైనా ఇంకో దేశం మీద ఆధారపడే ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈవెన్ అమెరికా కూడా భారతదేశం మీద అనేక అంశాలతో ఇవాళ సంబంధం పెట్టుకుని ఉండదు. చైనాను ఎదుర్కోవాలంటే అమెరికాకు అంత ఈజీ కాదు. అమెరికా చైనాను ఎదుర్కొనే పరిస్థితులలో లేదు. ఇంకా చైనా ఉత్పత్తిలో ఇవాళ అమెరికా లేదు. చైనా దేశ జనాభా ఎంత, అమెరికా దేశ జనాభా ఎంత, ఉత్పత్తులు ఎంత. కాబట్టి చైనా ఇవాళ చాలా నంబర్ 1 ఉంది మార్కెటింగ్ లో. సో కాబట్టి చైనా మార్కెట్ లేకుండా అమెరికాలో ఏ ఒక్క మాల్ గానీ నడవదు. కాబట్టి ఇవాళ అమెరికా మాల్స్ నడవాలన్నా, అమెరికాలో వ్యాపారం నడవాలన్నా చైనా మీద ఆధారపడాలి. కాబట్టి చైనాని అంత ఈజీగా అమెరికా ఢీకొనే స్థితి లేదు. కాబట్టి ఇవాళ చైనా ప్రపంచాన్ని ఇవాళ అంటే చైనా అన్ని రకాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని అన్ని రకాలుగా విస్తరించింది చైనా అయినా. సో దాన్ని తట్టుకోవాలంటే భారత్ సహకారం అనివార్యంగా అవసరం కావాలి. అది స్ట్రాటజిక్ ఎనిమీ కింద చైనాని డెఫినెట్ గా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇంకోటండి, అంటే ట్రేడ్ డెఫిసిట్ కోసం కూడా చర్చించినట్టు తెలుస్తోందండి. అవును, ఇప్పుడు ప్రధానంగా ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇవాళ చాలా భారతదేశం కాకుండా ప్రపంచం కూడా చాలా ట్రేడ్ డెఫిసిట్ లో ఉందమ్మా. ఎందుకు ఉందంటే ప్రధానంగా స్వయం ఉత్పత్తి అనేది లేకుండా పోయింది. ఎక్కువ ఉత్పత్తి వెపన్స్ మీద, అదే తన యొక్క స్పేస్ టెక్నాలజీలో ఇవాళ మనం కొంచెం అభివృద్ధి చెందినాం. కానీ ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి చాలా దేశాలు ఇలా స్పేస్ టెక్నాలజీలో మన వ్యాపారాన్ని అందించగలుగుతున్నాం. అదొక్కటి సరిపోదు. చాలా రంగాలు ఇవాళ ఈ ఎట్లయితే స్పేస్ టెక్నాలజీ ఎట్లయితే ఏ రకంగా అయితే గణనీయంగా పెరిగిందో మిగతా రంగాలు కూడా గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా కీలకం. సో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అడుగు వేయకుండా భారతదేశము ప్రపంచ వాణిజ్య మార్కెట్ ను కాంపిటీషన్ లో ఉండలేదు. మనకు కనీసం 2% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవకాశాలు పొందే వాళ్ళు కూడా మన భారతదేశంలో నైపుణ్యత లేదు. అక్కడ 38%, 48% నైపుణ్యత కలిగిన వాళ్ళని తయారు చేసింది అమెరికా. సో కాబట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరిగిపోయినాయి. సో దాంతో ఏమైంది, మొత్తం మన టెక్నాలజీ, మన పిల్లలు ఎవరైతే మేధో సంపత్తి ఉన్న వాళ్ళంతా కూడా అమెరికాకి వెళ్ళిపోయింది. సో ఇవాళ మన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలన్నా, వాళ్ళకి ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 2% నుండి 20%గా మనం ఎగబడాలి. 20% డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ పార్కులు పెట్టాలి. ఆర్టిఫిషియల్ ట్రైనింగ్స్ ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ లో పెట్టాలి, ప్రతి ప్రైవేట్ స్కూల్స్ లో పెట్టాలి, ప్రతి యూనివర్సిటీస్ లో పెట్టాలి, ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. అంటే ఇంకా మనం ఆ స్థితిలో లేము. సో ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాం. కాబట్టి ఇవాళ ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కానీ, తర్వాత జూకర్బర్గ్ కానీ, ఇట్లాంటి టెక్నాలజిస్టులు ఎవరైతే ఉన్నారో అమెరికాలో, వాళ్ళంతా కూడా ఇవాళ మన వాళ్ళని విపరీతంగా మన యొక్క శ్రమను దోపిడీ చేస్తూ, మన శ్రమ ప్రధానంగా మన వాళ్ళ శ్రమతోనే, మన వాళ్ళ టెక్నాలజీతోనే అమెరికా డెవలప్ అవుతుంది. 68% మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఇండియన్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు అమెరికా ఐటీ రంగాన్ని. సో అమెరికా ఐటీ రంగం అంతా కూడా ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ 68% వాళ్ళే ఇలా ఉత్పత్తులలో ఉన్నారు. బట్ వాళ్ళే వచ్చి మన దగ్గర కనుక పనిచేయాలంటే వాళ్ళకంత పెద్ద కంపెనీ లేదు ఇక్కడ. ఆ రకంగా మనం ఇంకా డెవలప్ కాలేదు. సో కాబట్టి ఇవాళ ఆ అమెరికాతో పోటీ పడే పరిస్థితి ఇంకా భారతదేశానికి రావాలంటే చాలా కష్టపడాలి భారతీయులు. వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేయాలి. కమిట్మెంట్ తో అవినీతి రహిత పరిపాలన రావాలి. తక్షణమే మన పనులు అంటే ఈ దేశంలో వర్క్ ఫోర్స్ పెరగాలి, ముఖ్యంగా మహిళా వర్క్ ఫోర్స్ పెరగాలి. సో అప్పుడే మొత్తం భారతదేశం ఆ డెఫిసిట్ తగ్గిపోతుంది, ట్రేడ్ బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి ఆ దిశగా భారతదేశం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలకు ప్రైవేట్ రంగాల్లో కొన్ని వర్గాలు పనిచేస్తున్నాయి భారతదేశంలో, అన్ని వర్గాలు పనిచేయాలి. ఎందుకంటే పని ద్వారా మాత్రమే ఉత్పత్తి పెరుగుతుంది. సో పని కల్పించకుండా, కంపెనీస్ రాకుండా ఉత్పత్తి పెరిగే అవకాశం లేదు. కాబట్టి అలా ఈ వాణిజ్య ఒప్పందాల భాగంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో $500 ట్రిలియన్ మనం చేసుకుంటేనే భారతదేశము 3వ అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్తుంది. సో 3వ అంతర్జాతీయ మార్కెట్ నుండి 2047లో ఇంకా దాన్ని పుంజుకొని మొదటి అంతర్జాతీయ మార్కెట్కి వెళ్ళాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి వినోద్ కుమార్ గారు, ఐ గెట్ బ్యాక్ టు యూ. ఒక్కసారి మనతో పాటు డాక్టర్ రమేష్ కన్నిగంటి గారు జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్తే అండి.
నమస్తే అండి. am I audible? యా ఓకే అండి. రమేష్ ఫస్ట్లీ గారు యా చెప్పండి. మ్యామ్ ప్లీజ్ గో హెడ్. రమేష్ గారు, మనం టారిఫ్ల కోసం మాట్లాడుకుంటే ట్రంప్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారండి. అంటే మీరు ఎలా టారిఫ్లు విధిస్తారో మేము కూడా సేమ్ అలానే విధిస్తాము అనేది ట్రంప్ గారు అన్నారండి. ఈ టారిఫ్ల కోసం డీటెయిల్స్ ఏంటండి? అంటే మోదీ వచ్చిన రోజే ట్రంప్ గారు ఒక వ్యాఖ్య చేశారు, ఇండియా ఈజ్ ఏ బిగ్ అబ్యూజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడర్ అని. అంటే ఎందుకు చేశారండి? ఓకే. ఫస్ట్లీ లెట్ మీ పుట్ ఇట్ ఆన్ రికార్డ్ మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ స్వతంత్రం. అండ్ ఆల్సో అప్రిసియేషన్. ముఖ్యంగా మీ కొత్త టీవీ ఛానల్ వచ్చినందుకు అది చక్కగా రానున్న రోజుల్లో మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నానండి. నెంబర్ 1. థ్యాంక్ యూ. నెంబర్ 2, ప్రొఫెసర్ జి వినోద్ కుమార్ సారు, మరి ఆయన ప్రొఫెసర్ ఆఫ్ లా, మంచి ఎమినెన్స్, ఉస్మాన్ యూనివర్సిటీ. సార్తో కలిసి ఇదివరకు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము గతంలో. ప్రొఫెసర్ వినోద్ కుమార్ సార్, నమస్తే సార్. ఇట్స్ బీన్ సమ్ టైమ్ దట్ ఐ మెట్ ఆన్లైన్ సార్. కమింగ్ బ్యాక్ టు, ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యము, ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్యము, 2 దేశాల కలయికలో భాగంగా 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ గారిని కలవటానికి ఆయన ఆహ్వానం మేరకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా వైట్ హౌస్ లో జరిగిన చర్చల్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ రానున్న రోజుల్లో రెసిప్రోకల్ టారిఫ్ విధానాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పారు. అది అంటే దాన్ని తెలుగులో చెప్పాలి అంటే, సుంకాలు మీరు ఎంత వేస్తే మేము కూడా మీకు అంతే సుంకం వేస్తాము అంటే అనేది చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, వాట్ ఎవర్ ట్రీట్మెంట్ దట్ యు ఆర్ రెడీ టు గివ్ టు అస్, వీ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ, రిటర్న్ గిఫ్ట్ అదే ఇస్తాం మీకు అని చెప్పారు. అది ఒకటి అంశము. రెండో అంశం ఏంటంటే, అంటే దేశ ఆర్థిక విధానానికి సంబంధించిన విషయాల్లో మాత్రము మేము ఎట్టి పరిస్థితుల్లో దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్, ఉచితంగా మీకు మేము అన్నం పెట్టలేము. మీరు ఎటువంటి ఆర్థిక విధానాన్ని అవలంబిస్తారో, ఎటువంటి పన్నుల విధానాన్ని అవలంబిస్తారో భారతదేశం మేము కూడా అదే చేస్తాము. ఎందుకంటే మీరు మా యొక్క వస్తువుల మీద విపరీతమైన పన్నులు వేశారు. ప్రపంచంలో ఆల్మోస్ట్ ఒక మొదటి 4-5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పన్నులు ఎక్కువగా తీసుకునే కంట్రీస్, మీరు కూడా అలానే తీసుకుంటున్నారు భారతదేశం. కాబట్టి భారతదేశానికి కూడా అదే పద్ధతిలో మేము ట్రీట్మెంట్ ఇస్తాము అనేది ఆయన మొహం మీదే ప్రధానమంత్రి గారు మోదీ గారి సమక్షంలోనే అందరి ముందుల చెప్పాడు. దాన్ని కూడా మోదీ గారు చాలా అది హుందాగానే స్వీకరించి ఆ సవాల్ని, అందుకని ఆయన ఏం చేశారంటే, లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే, మన మోదీ గారు కూడా ఏమన్నారు, మా భారతదేశాన్ని మేము 2047 కల్లా డెవలప్డ్ కంట్రీగా రూపొందించి వికసిత భారత్గా మేము తీసుకెళ్ళబోతున్నాము. కాబట్టి మేము కూడా అదే మైండ్ సెట్ తో ఉన్నాము, అదే కసితో, అదే పట్టుదలతో, అదే దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నాము. కాబట్టి దీంట్లో ఇక్కడ మేము కొద్దిగా మీరు చెప్పినట్టు వినాల్సి వస్తుంది, అమెరికా చెప్పినట్టు. కానీ చైనాను ఎదుర్కోవటంలో ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్ అండ్ సెటిల్మెంట్ విధానాలు కానీ, ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ లో చైనా యొక్క దూకుడు స్వభావాన్ని, చైనాని ఎదుర్కోవాలి అంటే చైనా యొక్క గేమ్ ఏంటి అర్థం చేసుకోవాలి. చైనా గేమ్ ఏంటంటే ఈ రోజున బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని, దాని ద్వారా ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ ని, పొలిటికల్ స్పేస్ ని, సైబర్ స్పేస్ ని, మ్యారిటైమ్ స్పేస్ ని, సర్వీస్ సెక్టర్ స్పేస్ ని చైనా తనదైన పాలసీల ద్వారా నియో కొలోనలిజం అంటే ఏంటంటే, నేను ఫిజికల్ గా భౌతికంగా వచ్చి మీ దేశంలో ఉండి మీ దేశాన్ని ఆక్రమించను, నేను నా దేశంలోనే ఉంటాను, నా దేశంలో ఉండి నా యొక్క ఆర్థిక విధానాలు లేదా రాజకీయ దౌత్య విధానాలు లేదా సాంకేతిక పరమైన విధానాల ద్వారా మీ దేశ సంపదని కొల్లగొడతాను అని నియో కొలోనియల్ టెండెన్సీ ఇప్పుడు చైనా ఆ ఎక్స్పాన్షనిస్ట్ భావాలతో కలిగి ఉన్నది. అలానే అమెరికా ఏదో పద్ధతి కాదు, అమెరికా కూడా తన సామ్రాజ్యవాద విధానాలు మనందరికీ తెలుసు, అమెరికా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను మన ఛానల్ ద్వారా, ఎందుకంటే మన ఛానల్ పేరుకి నేను చెప్పేదానికి కరెక్ట్ గా పొంతన కుదురుద్ది, ఇట్ విల్ బి ఆ ఈక్వేషన్ కరెక్ట్ సెట్ అవుద్ది. ఏంటి తెలుసునా మేడం, స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మకంగా, సైనిక పరంగా, రక్షణ పరంగా ఏదైనా సరే భారతదేశము అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అలా అని అమెరికాని వెళ్ళి కౌగులించుకోవటము, చైనాని దూరంగా పెడతాము,
అనేది ఎంత షార్ట్ సైటెడ్నెస్, అట్లాగే వేరే దేశానికి పూర్తిగా మనం దాసోహం అవ్వకుండా మన స్వతంత్రంగా మన ఆర్థిక, సామాజిక, రాజకీయ, విదేశాంగ విధానాలని మనం రూపొందించుకుంటా అవసరమైన చోట కలుస్తా, అవసరం లేని చోట మనము స్వతంత్రతను కాపాడుకుంటా స్ట్రాటజిక్ అటానమీ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే మన యొక్క సర్వసత్తాక సార్వభౌమ రాజ్యం అంటే 4 ఎలిమెంట్స్: ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, మరి మన సార్వభౌమాధికారము. ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారం కలిస్తే రాజ్యం ఏర్పడుతుంది. ఆ రాజ్యానికి సంబంధించిన నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, అంటే మన జాతి యొక్క ప్రయోజనాలకి ఏదైతే ఉన్నాయో ఆ ప్రయోజనాలకు తగ్గట్టుగా నలుగురితో కలిసి వెళ్తాము. శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ మన యొక్క దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మనం ముందరకు వెళ్లాల్సిన విధంగా భారతదేశం వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి అనేది నా అభిప్రాయము. పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ లో డాక్టరేట్ చేశాను ఢిల్లీ JNU నుంచి. ఇజ్రాయెల్లో పోస్ట్ డాక్టరేట్, అమెరికాలో కూడా నేను చదువుకోవటం, టీచింగ్ చేయటం కూడా జరిగింది. అంటే ఇవన్నీ తెలిసిన అంటే ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్ళుగా నేను చెప్పేది ఏంటంటే, మన స్ట్రాటజిక్ అటానమీని లూజ్ కాకుండా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ చైనాతో కలవాలి, ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ అమెరికాతో కలవాలి. అది అవకాశవాద రాజకీయం కాదు, అది ప్రాక్టికల్ గా, రియలిస్టిక్ గా భారతదేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనం ముందరకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మనం ముందరకు వెళ్ళాలి. కాబట్టి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజున లాస్ట్ పాయింట్ అండి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ ఈ రంగాల్లో భారతదేశానికి అత్యున్నత ప్రతిభ ఉంది. ప్రపంచ దేశాలన్నీ గుర్తించినవి. వీఆర్ నో లెస్ దాన్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జూయిష్ కమ్యూనిటీ. అంటే యూదులు, అమెరికాలో యూదులు ఎంత గొప్ప స్థానంలో ఉన్నారో, అంటే ఆర్థిక, రాజకీయ, మీడియా, ఇంటలెక్చువల్, ఫైనాన్షియల్ రంగాల్లో మన భారతీయులు కూడా వీఆర్ సెకండ్ టు నన్. వీఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ ది అమెరికన్ క్రీమ్ లో. కాబట్టి మనము అమెరికాని మమ్మల్ని తీసుకెళ్ళండి అని కోరుకోవటం కన్నా అమెరికానే భారతీయులు రండి అనేది జరుగుతుంది ఇప్పుడు. అంటే ఇండియా హ్యాస్ ప్రూవెన్ దట్ ఇండియా మీన్స్ very very smart STEM, science, technology, engineering, mathematics and medicine, and also other sectors, and strategic Indo-Pacific or Quad, or you name BRICS, you name IMEC, India, Middle East, Europe Economic Corridor, or I2, or on any other front. India is no less, India is no inferior to anybody అనేది మనం ప్రూవ్ చేసుకున్నాం. కాబట్టి మనకి అంత రెస్పెక్ట్ జరుగుతుంది అక్కడ అమెరికాలో. మన విదేశాంగ మంత్రిని పిలిచారు, అలానే మన ప్రధానమంత్రి గారిని వాళ్ళ 22వ రోజు 23వ రోజు ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేసి 24వ రోజు సంథింగ్. సో నాట్ ఈవెన్ ఏ మంత్, బట్ స్టిల్ వీఆర్ దేర్. వాట్ ఇట్ మీన్స్ దట్ ఇండియా ఈజ్ ఏ పవర్ టు రెకన్ విత్. ఇండియా ఈజ్ ఆన్ ద రైజ్. వీ హ్యావ్ టు క్యాపిటలైజ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద గ్లోరీ, నేమ్, రెప్యుటేషన్ టు అవర్ మదర్ ల్యాండ్. రమేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామ్మోహన్ గారు చెప్పండి. అంటే ఇవాళ ఇంకా ఏ అంశాల మీద అంటే మన మోదీ గారు చర్చించి ఉంటే బాగుంటుంది? లైక్ H1B వీసాల మీద పర్మిషన్ ఎత్తేయటం కానీ, లేకపోతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఇంకా స్పీడప్ చేయటం కానీ, అంటే ఇంకా ఏ అంశాల మీద చర్చించి ఉంటే మన భారతీయులకు మేలు జరిగేది అని మీరు భావిస్తున్నారండి? శ్రావంతి గారు, నేను మొదట్లో ప్రస్తావించిన అంశాలను యువమిత్రులు కూడా మనకు వినోద్ కుమార్ గారు, అట్లాగే కన్నగంటి రమేష్ గారు విస్తరించి చెప్పారు. నేను మన ముడుగుడు గురించి ఎక్కడెక్కడ చెప్తాను. మరి ఎంతసేపు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఇంకా చాలా ఉన్నాయి మనకి. మన బిల్డే మొత్తం ఒక్క దాని మీద అబ్సెస్ అయిపోయారు అందరూ. అదే నేను చెప్తాను. అందుకని మనకు కొంచెం దాకా అవుట్ ఆఫ్ ది బాక్స్ కొంచెమే కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో మురిగాడప్పారావు గారికి ఒక సూక్తి మనం గుర్తు చెప్పుకోవాలి. పూలు స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే. వాణిజ్యంలో వైరం ఉంటుంది, విద్యలో స్పర్ధలు ఉంటాయి, కానీ ఆరోగ్యకర స్పర్ధ ఉండాలి అక్కడే ఎక్కడైనా. నేను మొదలు చెప్పాను, శత్రు మిత్రుడు అన్నట్టు అమెరికాకు చైనా దాన్ని ఎదిరించాలంటే మన అవసరం తప్పనిసరి. పరస్పర అవసరాలే అన్నిటికీ ఆధారభూతాలు అవుతాయి. అన్ని ఆవిష్కరణలకు మూలం అవసరమే. ఇక్కడ కూడా చెప్తాను నేను, మనం ఇప్పుడు నిన్నగా 2 రోజుల కన్నా ముందు ఫ్రాన్స్ లో పర్యటించారు మోడీ గారు.
ఫ్రాన్స్ లో మాట్లాడినప్పుడు ఏమన్నారు, చాలా మంచి విషయాలు చెప్పారు. నేను మొదటి నుంచి కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతే అని దుర్మార్గమైన ఐడియాలజీ మనకి వెనకటి. కానీ కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పెరిగినా పోయినాయా? కమ్యూనిస్ట్ పార్టీలు చాలా పెద్ద ఎత్తున కంప్యూటర్స్ ఉద్యోగాలు పోతే బ్యాంక్ వాళ్ళంతా సమ్మె చేశారు. దాని పేరు మనకి ఏంటంటే గ్లోబలైజేషన్, వాటి ఎల్పిజిలో ఏం నష్టం జరిగిందో అది వేరే మాట్లాడుకోవచ్చు. కానీ నష్టం ఏంటంటే ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయి అనే ఒక అపోహను మనం వాళ్ళు సృష్టించుకుంటున్నాం. మనం గుడుగుడు గుంచవాడుకుంటాం. అదే ఫ్రాన్స్ లో ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏఐ అంటే ముందు వినోద్ కుమార్ గారు చెప్పారు కదా, మనకు డిజిటల్ ఇండియా తయారైంది. మనకు డిజిటల్ ఇండియా ప్రపంచానికి ఎక్కడ ఇంత బాగా ఆఖరికి సామాన్య రైతు మనం మొక్కజొన్న కంకులు కొనుక్కుంటే కూడా మనం ఫోన్ పే చేయగలుగుతున్నాం. ఇవాళ చేస్తున్నాం. 62 రూపాయలు అంటే 62 రూపాయలు చిల్లర వెతకాల్సి వస్తుండే. బస్సు ఎక్కితే చిల్లర ఎట్లా అనే సమస్య ఇవన్నీ పోతున్నాయి మెల్లమెల్లగా. బస్సులో కూడా ఇప్పుడు మనకు టికెట్లు తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందుకని నేను ఏమంటున్నా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానంగా పెరుగుతున్న కాలంలో ఎన్నడో పివి నరసింహారావు గారు 92లో మాట్లాడాడు, ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోతుంది. కనుక ఎవరికి ఇంతకుముందు రమేష్ గారు చెప్పారు కదా, ఎందుకంటే గతంలో సామ్రాజ్యవాదం అంటే కేవలం భౌతికంగా ఆక్రమించుకోవడమే. ఇవాళ ఆర్థిక సామాజిక సామ్రాజ్యవాదం నడుస్తున్నది. ఈ దేశంలో సముద్రాలను ఎట్లా సొంతం చేసుకోవాలి, చుట్టుపక్కల దేశాలను ఎట్లా కాకావికలం చేయాలి. అందుకనే నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా మన దేశం ఏంటంటే పక్కనున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఒప్పుకునేంత ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడు, భారత విదేశాంగ విధానమే రక్షిస్తుంది వాళ్ళు, అంతేకాదు భారత అభివృద్ధి విదేశాంగ విధానం ఇప్పటికి కూడా రక్షిస్తుంది. మనకు ఎవరైనా ప్రధానమంత్రులు ఎవరు వచ్చినా మన విధానం మార్చలేదు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానం కూడా మెల్లమెల్లగా దానే ప్రాధాన్యత వహిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొన్ని ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కానీ సైనిక పరంగా కానీ మనం పటిష్టమవుతున్న క్రమంలో ఖచ్చితంగా 1-2 అవుతుందని నేను అనుకుంటలేను. అంత ఆశ లేదు, కానీ నాకైతే ఖచ్చితంగా 3 ఆర్థిక వ్యవస్థగా ఇవాళ కాకుండా ఇంకో 10 ఏళ్ళు కానీ అవుతామని నమ్ముతాను. దానికి 2 కారణాలు. ఒకటి, గతంలో చిన్నప్పుడు చదువుకునే వాళ్ళు సమంతి గారు ఏమనంటే భారతదేశానికి అధిక జనాభా, పేదరికము, నిరక్షరాస్యత ఇవి చదువుకునే వాళ్ళు. మనకు అధిక జనాభా ఒకనాడు వారవుతాం, ఇవాళ వారం అంటున్నాను. మానవ వనరుల దానిలో చైనాను మించిపోతున్నాం మనం. యువ జనాభా మనది, యువ భారతం మనది, నవభారతం నిర్మించవచ్చు. కానీ ఇక్కడ నేను చింతపుంది అన్నారు మన రమేష్ గారు, కన్నెగడ్డ రమేష్ గారు, అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి కావాలి కదా మనం కోరుకుంటున్నారు. డిజిటల్ ఇండియా మనం చేసిన తర్వాత మనని వాళ్ళ నైపుణ్య అభివృద్ధి సాధిస్తున్న భారత్ ను వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంతకుముందు మన వినోద్ కుమార్ గారు ఉన్నారు కదా, అక్కడ మన వాళ్ళు ఎన్ని కంపెనీస్ కు సీఈఓలుగా ఉన్నారు మన వాళ్ళు. కానీ ఏంటంటే అట్లాంటి గొడ్డుపోలే మన దగ్గర ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళకి తగిన అవకాశాలు మన భారతదేశంలో కనిపిస్తే వలసలు ఆగుతాయి. వలస పోవాల్సింది ఎప్పుడు కూడా శ్రవంతి గారు బిల్ క్లింటన్ 30-20 ఏళ్ళకి వ్యాసం రాసి మాజీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన అంటే ఎప్పుడు కూడా వలసను అభివృద్ధి చేస్తాయి. వలస ఎందుకు పోయినా అనే కాన్సెప్ట్ ఉంటుంది పోయిన వాడికి. మా ఊళ్ళో నేను సంచి పట్టుకుని కూరగాయలు కొనుక్కోకపోవచ్చు, కానీ హైదరాబాద్ కి వస్తే సూపర్ బజార్కి వెళ్ళి మంచి కూరగాయలు తెచ్చుకుంటాను. ఇగో ఉండదు వేరే దేశానికి పోయినప్పుడు, వేరే ప్రాంతానికి పోయినప్పుడు. ఇది కూడా అంతే. మన దేశస్తులు అమెరికాకి పోతే పాగి పని చేస్తున్నారా, పెట్రోల్ బంక్లో పని చేస్తున్నారా, ఏదైనా ఆత్మగౌరవం, డిగ్నిటీ ఆఫ్ లేబర్ కి గుర్తించాలంటున్నాడు. దాన్ని బట్టి అక్కడ ఆ పనులు చేసుకున్నా సరే గౌరవంగా డబ్బులు సంపాదించుకొని పంపుతా ఉంటారు. మీరు అన్నదానికి ఒక ఏకీవిస్తాను. కన్నవాడి కళలు కళ్ళనవుతున్నాయి. ఇవాళ నేను చాలా మంది మధ్యతరగతి వాళ్ళు లోన్లు తీసుకొని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కడితే రెండోది వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళే కట్టుకుంటారని పిల్లల మీద ఆధారపడి పంపారు. వాళ్ళకి కొన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకంటే ఉద్యోగాలు చేయలేకపోవడం. కానీ అది కూడా రేపు అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుంది అంటున్నాను. నేను చెప్పాను కదా, సుంకాలు పెంచితే తాగే వాడే తాళ్ల పని అన్నట్టు సుంకాలు ఎవరి మీద పడతాయి, అక్కడ వాడే వాటి మీద వస్తాయి. మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. రెండోది కూడా చెప్తున్నాను, ఇవాళ చీప్ లేబర్ మనకు అక్కడ లభిస్తున్నది. ఉదాహరణకు గ్యాప్ స్టేషన్స్ లో ఆఖరికి ఇళ్లలో పని మనుషులుగా కూడా ట్రంప్ ఇంట్లోనే విమర్శ వచ్చింది. ట్రంప్ ఇంట్లోనే ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ తన ఇంట్లో పనిచేస్తున్నారు, వైట్ హౌస్ లో పనిచేస్తున్నారు అంటున్నారు. మరి అటువంటి అప్పుడు అందరూ దానికి అతిథులు కాదు కదా. అసలు ఏమవుతుందంటే ఈ తక్కువ జీతానికి పనిచేసే ఉద్యోగులు అక్కడ వెనక్కి పంపిస్తే మన వాళ్ళను అక్కడ వాళ్ళకి కష్టం వస్తుంది. రేపు పొద్దున పనిచేసే వాళ్ళు ఉండరు. ఇంకోటి 2-3 అమ్మా గన్కల్చర్ పెరిగిన తర్వాత కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో మన వాళ్ళు కావచ్చు, విదేశాల నుంచి వేరే దేశాల నుంచి పోయిన వాళ్ళు కావచ్చు, ప్రాణాలకు తెగించి మరి అక్కడ పనిచేస్తున్నారు ఆ సున్నితమైన ప్రాంతాల్లో. అది హత్యలు జరిగితే మన వాళ్ళు చూస్తుంటారు కదా, మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు రోడ్డు మీద పోతుంటే కారణాలకుంటే ఎవడో హత్య చేస్తాడు, తుపాకీతో దాడి చేస్తాడు. ఇట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా పనిచేస్తున్నారు. ఇంకోటి 2-3 వృత్తులు, కొన్ని ప్రమాదకరమైన వృత్తులు కూడా ఉన్నాయి అక్కడ. దానిలో ఒకటేమో అక్కడ భౌగోళిక పరిస్థితి, రెండోది ప్రమాదకరమైన వృత్తుల్లో కూడా వాళ్ళు అక్కడ సాహసం చేయని దానిలో మన వాళ్ళు సాహసం చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం నైపుణ్యం ఉన్న వృత్తుల్లో మన వాళ్ళు ఇంకెక్కువ మంది ఉన్నారు. ఇది కూడా 2 ఉన్నాయి. కాబట్టి వీళ్ళని వెనక్కి పంపించుకొని ఏదో ఒక నవదేశం అంటే ట్రంప్ ఎవరు చెప్పినా వినడు, సీత ఎవరు చెప్పినా వినడు అన్నట్టు మన మోడీ కూడా అంతే కదా.
ఇప్పుడు ఇద్దరు జత కలిసింది 4 ఏళ్ళు అంతకు ముందే ఒక జత కలిసింది 2016-20 దాకా. ట్రంప్ ఏమో మొదటిసారి ప్రధానమంత్రి, అక్కడ ఆయన మొదటిసారి మన అధ్యక్షుడు. ఇది రెండోసారి. ఈయన మన మోడీ ఏమో 3వసారి, ఆయన 2వసారి ఎన్నికైండు. ఇప్పుడు కూడా ఇద్దరు ఒక రకంగా ముక్కుటూటి భక్తులు, డిప్లొమాట్స్ గా. అక్కడ అంతకుముందు జో బైడెన్, నేను చాలా అంటాను, జో బైడెన్ ఒక రకంగా చెప్పాలంటే తేనె పూసిన కత్తి. మనకు ట్రంప్ బయటపడుతుంది కానీ జో బైడెన్ కాలంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపించారు కదా. అంతేందుకు ఇప్పుడు నిన్న కాక మొన్న బ్రిటన్ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక బస్సు సాగర్లో పడితే ఒకటి బస్సులు పడ్డట్టు, లేకుంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఆ రేప్స్ కానీ ఏదైనా. ఇది కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పట్ల ఆనాటికి ఈనాటికి ఏ దేశ విధానం అట్లాగే ఉన్నది, కొంచెం ఎక్కువ తక్కువ. ఉదాహరణకు బ్రిటన్ నుంచి 45% ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపడం ఎక్కువైందట, 47% పెరిగింది. అంటే అంత మాత్రం మొత్తం పంపిస్తారా? వాళ్ళ అవసరం వాళ్ళది, మన అవసరం మనది. ఇద్దరు అవసరాలు కలగలిస్తేనే పరస్పరం ఒకరి మీద ఆధారపడతాం. ఇది ఆధారపడే సమాజం అంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక సంబంధాలు ఆధారపడే సమాజం కనుక ఖచ్చితంగా ఆధారపడతాం. కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు మనం దాన్ని పెద్దగా చేసి చూపెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మోడీ కానీ మన విదేశాంగ విధానం కానీ వెంటనే రేపటికి మారదు. వాళ్ళు కూడా వాళ్ళ విదేశాంగ విధానం రేపటి మార్చారు. కానీ కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా వాళ్ళకు వెనుకకు శాపం అవుతున్నాయి. ఉదాహరణకు మెక్సికో ప్రాంతంలో వాళ్ళు ఎమర్జెన్సీ విధించుకున్నారు, వాళ్ళే కొన్ని బంధనాలు చేసుకుంటున్నారు. కానీ ఒక్క మాట ట్రంప్ కూడా గమనించాలి, ఎవరికి వారు గోడ కట్టుకొని ప్రపంచంలో బతకలేము. మన దేశం మన ముఖ్యంగా తెలంగాణలో మన 2 విషయాలు చెప్తాను. గతంలో ఊరు చుట్టూ గోడలు ఉంది. ఊరు చుట్టూ గోడ కట్టుకొని 4 ద్వారాలు పెట్టుకొని సాయంత్రం 6 గంటనే బంద్ చేస్తే ఏమైంది తెలుసా అమ్మ? ఆ ఊళ్ళన్నీ పాడుపడిపోయినాయి. ఊరు అవతల పెరిగింది. ఆందోళన ఉంటది మెదక్ జిల్లాలో. ఆందోళన చుట్టూ గోడ కడితే జోగిపేట పెరిగింది, సంస్థ రాజీపేట, సంస్థ నారాయణపురం, ఒక 100 చెప్తాను. ఇవన్నీ కూడా అట్టా ప్రపంచంలో కూడా దేశాలు గోడలు కట్టుకొని ఉండలేవు. విశృంఖలంగా విశ్వవ్యాప్తంగా మనం పనిచేసుకుంటూ పోవాలి. అందులో భాగంగానే ఈ 2 రోజులు ఫ్రాన్స్ పర్యటన మనకు చాలా ఆశాజనకంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఫ్రాన్స్ తో మనకు ఒప్పందాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. రెండోది అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు F-35 విషయంలో కూడా మనకు చాలా విజయాలు సాధించడం అంటున్నాం. ఆర్థికంగా, సామాజికంగా ఈ 2 విషయాల్లో మనము అమెరికాతో ఇప్పుడున్న దాంట్లో పాజిటివ్ చూద్దాం. నెగిటివ్ చాలా అంశాలు ఉంటాయి, కాదంటలేదు. పాజిటివ్ చూద్దాం. మన మోడీ ఎక్కడ తగ్గేది లేదు, ఆ ట్రంప్ కూడా తగ్గేది లేదు. ఇద్దరు తగ్గేది అంటే ఏమవుతుంది? ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటారు, ఎవరి భయంలో వాళ్ళు ఉంటారు, ఎవరి ప్రయోజనంలో వాళ్ళు ఉంటారు. రైట్ రామ్మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వినోద్ కుమార్ గారు వినపడుతోందా? ఓకే, వినోద్ కుమార్ గారు, నేషనల్ ఇంట్రెస్ట్ సుప్రీం అని అంటే ట్రంప్ గారు వ్యాఖ్యానించారు. దాన్ని నేను కూడా ఫాలో అవుతాను అని మోదీ గారు అన్నారు. అంటే ట్రంప్ గారికి ఉన్నంత క్లారిటీ మోదీ గారు, అంటే మీరు ఇందాక అన్నారు మన అవసరం వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళ అవసరం కూడా మనకు అంతే ఉంది అన్నట్టు ట్రంప్ గారు క్లియర్గా ఉన్నట్టున్నారు. మోదీ గారు క్లియర్గా అంటే ఇంకా దేనికో కొంచెం వెనక్కి తగ్గుతున్నట్టు అనిపిస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? లేదమ్మా, అనిపించలేదు. ఎందుకంటే మోడీ గారు పక్కన అనేచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అమెరికా ఎంతైతే ఇంపార్టెంటో ఫస్ట్ నాకు కూడా ఇండియా ఫస్ట్ అని చెప్పారు. సో కాబట్టి ఇద్దరు కూడా వారు పరస్పర అంగీకారంతో వచ్చిన వాణిజ్య ఒప్పందాల్లో ఎవరు తలొగ్గలేదు. అక్కడ ఎవరికి తలొగ్గలేదు. ఇద్దరికి అవసరాలే ఉన్నాయి. పరస్పర అవసరాలు, అంగీకారాలను బట్టి మాత్రమే వాణిజ్య ఒప్పందాలు ఉంటాయి. అంతే తప్ప వారు ఎవరో ఒకరు సరెండర్ అయిపోయినట్టుగానో ఇంకొకరు తగ్గినట్టుగానే ఉండదు. ఇంకొకటి ఏంటంటే భారతదేశములో 145 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. సో 145 కోట్ల మంది ప్రజలున్న ఒక పెద్ద కన్స్యూమర్ కంట్రీ ఇది. సో ప్రతిదీ కూడా అమెరికా ఏదైనా అమ్ముకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఇంత పెద్ద మార్కెట్ ఉన్న ఈ ప్రాంతాన్ని వదులుకోరు. అట్లాగే ఇవాళ ఈ భారతదేశానికి సంబంధించి క్వాడ్ సదస్సు ఏదైతే జరగబోతుందో, మనము ఈ క్వాడ్ సదస్సు ఏదైతే ఉందో మనం ఇవాళ చైనాను ఎదుర్కొనే దానికి చాలా స్ట్రాటజీలు ఇవాళ భారతదేశం మీద ఆధారపడి ఇవాళ అమెరికా చేయాల్సి వస్తుంది. లేదంటే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ఫుల్ గా ఇవాళ ఈ దేశాన్ని మళ్ళీ అమెరికాను గాడిలో పెట్టాలి ఫస్ట్ వాళ్ళు. తర్వాత అమెరికాలో ఉన్న ద్రవ్యోల్బణం తగ్గించుకోవాలి. అమెరికాలో పేదరికం పెరిగిపోతుంది కొంచెం అంత ఇంతో, అట్లాగే నిరుద్యోగం పెరిగిపోతుంది అక్కడ. అట్లే కాకుండా అక్కడ ఇవాళ ఏదైతే వీళ్ళిద్దరు కూడా మోడీ గారు, ట్రంప్ గారు ఇద్దరు కూడా మనం యుద్ధాలు చేయొద్దు, యుద్ధం మీద అన్నెసెసరీగా వేస్ట్ చేయొద్దు,
జరుగుతున్న యుద్ధాలని ఆపుదామని చెప్పేసి రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. అవును అవును అది కూడా ఒక మంచి పరిణామం. అవును సో కాబట్టి ఇవాళ యుద్ధాల మీద పెట్టే డబ్బు కంటే కూడా ఇవాళ దేశ ప్రయోజనాలకు వినోద్ గారు, దేశ ప్రజల కోసం అవసరం అని చెప్పేసి వాళ్ళు గమనించడం అనేది చాలా అవసరమే. వినోద్ ఏ గారు దేశమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడున్న ఆర్మీ మీద పెట్టడం అక్కడున్న విద్య మీద పెట్టాలి, అక్కడున్న టెక్నాలజీ మీద పెట్టాలి. సో అక్కడున్న ప్రజల అవసరాల మీద పెట్టాలి పెట్టుబడి. కాబట్టి యుద్ధం అనేది వాటిని నాశనం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి వాళ్ళు ఇద్దరు స్వస్తి పలుకుతున్నారు. సో కాబట్టి ఎవరు కూడా తగ్గలేదు. అంటే ఇప్పుడు 3 years నుంచి జరుగుతున్న రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధం ఆల్మోస్ట్ ఆగిపోయినట్లే మనం భావించవచ్చా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆగిపోయినట్టే భావించవచ్చు. ఎందుకంటే రేపు ఎల్లుండి కలవబోతున్నాడు రష్యా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు. సో ఇవాళ ఏంటిది, నాటోలో చేరాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది ఎవరు? ఇవాళ నాటో అనేది ఎందుకు ఏర్పడ్డది, నాటో ఎవరి కంట్రోల్లో ఉన్నది? నాకంటే ఎక్కువ మిత్రుడు రమేష్ మనం కన్నగండి చెప్తాడు బాగా. ఇప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలు, అంతర్జాతీయ సంబంధాలు వాటి మీద ఆయన డాక్టరేట్ చేశాడు. సో కాబట్టి ఆయన చాలా ఎక్స్పర్ట్ దాని మీద. సో నేనేమంటున్నానంటే ఇవాళ ఎప్పుడైనా సరే ఏ దేశమైనా సరే వాళ్ళ దేశాన్ని ఫనంగా పెట్టి ఇలా ఉండదు మాక్సిమం. ఎందుకంటే మనం డెవలప్ అవుతున్న కంట్రీ కాబట్టి, మనం ఇవాళ కీలకంగా ఉన్నాం కాబట్టి, ప్రపంచంలోనే కీలకంగా ఉన్న ప్రజాస్వామ్య దేశంలో నంబర్ 1 దేశం మనం. కాబట్టి ట్రంప్ గారు కూడా ఇవాళ మన అవసరాలను రీత్యా ఆయన ఎక్కడ కూడా సరెండర్ కాలేదు. ఆయన అమెరికా మీకు ఎంత ఇంపార్టెంటో మాకు భారతదేశం అంతే ఇంపార్టెంట్. సో మీరు సుంకాలు విధిస్తే మేము విధిస్తాము, మీరు మా మీద యుద్ధం ప్రకటిస్తే మేము ప్రకటిస్తామనే లెవెల్లో ఆయన మాట్లాడాడు. కాబట్టి అన్ని రంగాల యుద్ధం అంటే కేవలం ఫిజికల్ వారే ఉండదమ్మా, మెంటల్ వార్ కూడా ఉంటుంది. సో కోల్డ్ వార్ ఉంటుంది, మెంటల్ వార్ ఉంటుంది, టెక్నాలజికల్ వార్ ఉంటుంది. సో కాబట్టి ఇన్ని స్ట్రాటజీల మధ్య ప్రపంచ వాణిజ్య ఒప్పందాలు కానీ, ప్రపంచ స్ట్రాటజీలు కానీ, ఆయుధ సరఫరాలు కానీ, ఆయుధ ఒప్పందాలు కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాళ్ళ మోడీ గారు ఎక్కడ సరెండర్ అయినట్టుగా కానీ, ట్రంప్ గారు ఎక్కడ సరెండర్ అయినట్టుగా లేదు. వాళ్ళిద్దరు సరాసరిన వాళ్ళిద్దరు కూడా ఆయన కూడా ఒకటే అన్నాడు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ సహకారము నేను తీసుకెళ్తా, మా భారతదేశాన్ని తీసుకెళ్తే ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి నా దేశంలో ఉంచుకొని వాళ్ళకు నేను రక్షణ కల్పిస్తాను. కాబట్టి దాన్ని కూడా స్వాగతించాలి మనం మోడీ గారిని కూడా. ఎందుకంటే మన దేశంలో వాళ్ళు ఏం తక్కువ, అమెరికాలో ఎందుకు ఉండాలి మనం? అదే రామ్మోహన్ గారు కూడా అదే చెప్తూ ఉన్నారు, ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తే అమెరికా మీద అంత మోజుగా ఎందుకు వెళ్తారు, అంత ఇల్లీగల్ వీసాల మీద, పాస్పోర్ట్ల మీద ఎందుకు అట్లా వాళ్ళు జీవించాల్సిన అవకాశం కల్పిస్తున్నారు? ఇక్కడ వాళ్ళదే కదా ప్రాబ్లం. ఇవాళ మా పాప యూకేలో చదివిన తర్వాత అక్కడ జాబ్ చేయకుండా వచ్చి ఇండియాలో జాబ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? నేను చెప్పాను ఆమెకు, నువ్వు అక్కడ జాబ్ చేయొద్దు, ఇక్కడే చేయాలి, ఇక్కడే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఈ దేశం మనది, ఈ దేశంలో స్వతంత్రంగా ఉండగలుగుతాం, జీవించగలుగుతాం. అక్కడ చదువు మనం ఎందుకు అక్కడ చదువుకోవాలంటే, ఇక్కడికంటే అక్కడ చదువుకు చాలా స్టాండర్డ్ చదువు ఉంది. అక్కడ స్టాండర్డ్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అక్కడ చదువుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి మన దేశంలో మన దేశ అభివృద్ధి కోసం కానీ, మన దేశంలో సేవ కోసం కానీ అనేక రంగాల్లో మన కాంట్రిబ్యూషన్ చేయాలి. ఇలా అమెరికా మీద ఎందుకు ఆధారపడాలి? మన దేశం అభివృద్ధి చెందుతున్నది. మన అభివృద్ధి చెందుతున్న దేశాన్ని మరింత అభివృద్ధి చెందే దిశగా మనం ఆలోచన చేయాలి తప్ప, ఇంకో దేశం దగ్గర పోయి ఊడిగం చేసినా ఎంతకాలం మురుగని చేసినా సరే ఇవాళ ఈ దేశంలో ఉన్న స్వేచ్ఛ అక్కడ ఉండదు, ఈ దేశంలో ఉన్న స్వతంత్రం అక్కడ ఉండదు. నేను చాలా దేశాలు పోయాను, నేను చాలా దేశాలు తిరిగి వచ్చాను, చాలా యూనివర్సిటీలో లెక్చర్స్ కూడా ఇచ్చేచ్చాను. కానీ మన దేశం ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ ఫస్ట్ ఫర్ అస్. అందుకే ఇండియా ఈజ్ లాస్ట్. ఈ దేశంలో పుట్టాలి, ఈ దేశంలో రావాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి. ఈ దేశాల కోసం వస్తాం, ఈ విదేశాలతో అనేక ఒప్పందాలు చేసుకుంటాం, అనేక లెక్చర్స్ ఇచ్చేస్తా ఉంటాం, అనేక రకాల వ్యాపారాలకు అనేక రకాల స్ట్రాటజీలలో ఉంటాం. బట్ ఇండియా ఈజ్ ఫస్ట్. ఎవరికైనా, మనకే కాదు, ప్రతి భారతీయునికి ఇండియా ఈజ్ ఫస్ట్ అనే నినాదం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తే నంబర్ 1 ప్రపంచంలో నంబర్ 1 దేశంగా త్వరలోనే ఇండియా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ఆలోచించాలి. ఎందుకు అక్కడే పోయి అక్కడే ఊడిగం చేసి అక్కడే ఏదో ఇంకా సెకండరీ గ్రేడ్ పర్సన్ గా బతకాలి? ఇండియాకు వచ్చేసేయాలి. వాళ్ళంతా కూడా వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు సంపాదించిన సంపాదన ఇక్కడ పెట్టుబడి రూపంలో పెట్టి ఇక్కడ స్వతంత్ర వ్యాపారాలు చేసి దేశంలో చాలా మందికి ఉపాధి కల్పించి, అవకాశాలు కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇవాళ ఇండియాను డెవలప్ చేసే దిశగా ఇవాళ ఎవరైతే మేధావులు ఉన్నారో ఆ మేధో సంపత్తిని అంతా భారతదేశ అభివృద్ధికి వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విదేశాల్లో సెటిల్ అయిన అంతా మేధావర్గాన్ని. రైట్ వినోద్ కుమార్ గారు. రమేష్ గారు,
ఎస్ మేడం. ఇవాళ మీటింగ్లో మనకి ఇస్లామిక్ టెర్రరిజం కోసం కూడా మనకి ట్రంప్ గారు లేవనెత్తారండి ఇవాళ మీటింగ్లో. కొన్ని బంగ్లాదేశ్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగితే కూడా అంటే మోడీ గారు ఇంకా ప్రాపర్గా ఆన్సర్ చేసినట్టు అనిపించలేదు. ఓకే మేడం. ఇప్పుడు పెద్దలు ప్రొఫెసర్ జి వినోద్ కుమార్ సారు, బండారు రామ్మోహన్ రావు గారు, both of them are very experienced and competent people. They have commented and they have given their commentary on India United States bilateral relations. ఇప్పుడు నా విషయంలో నేను మీతో ఒక విషయం మీ ద్వారా ప్రేక్షకులకి తెలియజేద్దాం అనుకుంటున్నాను. భారతదేశానికి మనము అంతర్గత భద్రత కానీ విదేశీ వ్యవహారాలు కానీ చూసుకున్నప్పుడు దాన్ని ఆదర్శంగా దాని రియల్ టైంలో అసెస్మెంట్ చేసి ఇప్పుడు అమెరికాతో మనం ఎంతవరకు చెలిమి చేయాలి, లేదా అమెరికాతో టు వాట్ ఎక్స్టెంట్ వీ షుడ్ ఎంగేజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, టు వాట్ ఎక్స్టెంట్ వీ షుడ్ ఎంగేజ్ అదర్ నైబరింగ్ కంట్రీస్ ఇన్ ది ఇమీడియట్ విసినిటీ ఆఫ్ ఇండియా, be it Bangladesh, be it Pakistan or China, Nepal, Bhutan, Myanmar or Sri Lanka. అని చూసుకున్నప్పుడు గివెన్ ఇండియాస్ జియోపొలిటికల్, జియోస్ట్రాటజిక్, జియో ఎకనామిక్ రియాలిటీస్ రెండు విషయాలు ప్రస్ఫుటంగా మనకి బయటకు వచ్చినాయి. ఏంటంటే ఆర్థిక విషయాలు, వర్తక వాణిజ్య విషయాల్లో అమెరికాతో కొంత మనం ఇబ్బంది పడినా కానీ ఏది టారిఫ్స్ విషయంలో మనం ఎక్కువ వేస్తున్నామని చెబుతున్నాము, మనం ఎక్కువ వేస్తున్నామని వాళ్ళు అంటున్నారు, తగ్గించమని అడుగుతున్నారు. మనమేమో లేదు మాకు ఇదే కరెక్ట్, మాకున్న దేశ ప్రయోజనాల దృష్ట్యా అని చెప్తున్నాం. ఇక్కడ మాత్రం దీన్ని కన్వర్జెన్స్ అంటారు ఇంగ్లీష్ లో, డైవర్జెన్స్ అంటారు. కన్వర్జెన్స్ ఎక్కడంటే అంటే సూత్రప్రాయంగా అంగీకరించింది ఎక్కడంటే చైనాను ఎదుర్కొనే విషయంలో ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం ఆర్ ఇస్లామిక్ ఫండమెంటలిజం ఆర్ ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఎదుర్కోవటంలో భారతదేశము ప్రజాస్వామ్యము, అమెరికా ప్రజాస్వామ్యము, ద లార్జెస్ట్ డెమోక్రసీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్, ద ఓల్డెస్ట్ డెమోక్రసీ ఆన్ ది ప్లానెట్ ఎర్త్, బోత్ democracies must come together to defeat the expansionist and the communistic way of understanding the whole affair, that is the People's Republic of China, PRC, led by Communist Party of China, CPC, and Islamic terrorism. అనేది ఈ రెండు విషయాల దగ్గర ఈ లార్జర్ అంటే ఇన్ ఆర్డర్ టు విన్ ద వార్ డోంట్ మైండ్ లూజింగ్ స్మాల్ బ్యాటిల్స్ అని ఒక స్ట్రాటజిక్ జ్ఞానం ఒకటి ఉంది. అంటే పెద్ద పెద్ద యుద్ధాలు గెలవాలంటే చిన్న చిన్న తగాదాల్లో కొంతవరకు మనం తగ్గినా పర్లేదు, ఎక్కడ తగ్గాలి అనే విషయంలో కొద్ది వరకు తగ్గినా పర్లేదు అనే ఒక విజ్డమ్ అయితే మన భారత ప్రధానమంత్రి గారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ చరిత్రని 3 పాయింట్లుగా నేను విభజించి చెప్తున్నాను మేడం. 1914 నుంచి 1919 వరకు మొదటి ప్రపంచ యుద్ధం అయితే, 1939 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం అయితే, 1945 నుంచి 1991 వరకు ప్రచ్ఛన్న యుద్ధం జరిగితే కోల్డ్ వారు, 1991 నుంచి ఇప్పుడు మన COVID-19 రాబోయే ముందల 2019 వరకు ఏం జరిగింది అంటే పోస్ట్ కోల్డ్ వార్ ఉండేది. 2020 నుంచి పోస్ట్ కోవిడ్ వరల్డ్ ఆర్డర్ స్టార్ట్ అయింది. ఈ పోస్ట్ కోవిడ్ వరల్డ్ ఆర్డర్లో చైనా బెల్ట్ అండ్ రోడ్ అనే ఇనిషియేటివ్ ద్వారా ప్రపంచంలో 5 స్పేసెస్ని ఆక్యుపై చేయాలని అనుకుంటున్నవి. మనమేమో ఆక్యుపై అనే మాట వాడుతున్నాం, అంటే వాళ్ళు ఆక్రమించాలని నేను అంటున్నా. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏమంటున్నారు చైనీస్, వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ సెల్స్ అండ్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు manufacturing space, cyber space, maritime space, political space and service sector space of the globe, be it Latin America, be it Africa, be it Middle East, be it Asia. We wanted to get into all the spaces అనేది వాళ్ళ యొక్క వాదము. సో బై అండర్స్టాండింగ్ అంటే బిగ్ పిక్చర్ని అర్థం చేసుకోవాలి మనం. అమెరికా అధ్యక్షులు ప్రధానమంత్రి మోడీ గారు కలవటం అనేది ఇమ్మీడియట్ గా ఇండియా యునైటెడ్ స్టేట్స్ రిలేషన్స్ నుంచి ఒక స్టాండ్ పాయింట్ అయితే అర్థం చేసుకోవటము, దాన్ని దాటి ప్రపంచంలో ఉన్న గ్రూప్ యూనిలాటరలిజం నుంచి మల్టీలాటరలిజంకి ఏ విధంగా వెళ్ళింది, మళ్ళీ మల్టీలాటరలిజం నుంచి మళ్ళీ యూనిలాటరలిజంకి వస్తున్నదా అనే ఒక అవగాహన, లేదా ఫ్రమ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ నుంచి అంటే 1991 నుంచి చైనైజేషన్ వైపుకి వెళ్ళి, చైనైజేషన్ నుంచి ఇప్పుడు అమెరికనైజేషన్ కూడా ఆల్రెడీ ఉంది. వీటన్నిటి మధ్య లోకలైజేషన్ ఈజ్ ద న్యూ యూనివర్సలైజేషన్.
అర్థమైందండి? లోకలైజేషన్ ఇస్ ద న్యూ యూనివర్సలైజేషన్. తెలుగులో చెప్తా, స్థానికులకి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి ఇవ్వకుండా ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. కాబట్టి యాంటీ గ్లోబలైజేషన్ పవనాలు విండ్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ నేచర్ రైట్ నౌ. ప్రతి దేశము వాళ్ళ యొక్క స్థానికులకు ఇచ్చిన తర్వాతే ఆ అవకాశాలు వేరే దేశానికి ఇద్దామనే భావనలోకి వచ్చినాయి. ఐ హోప్ యు అండర్స్టాండ్ ద పాయింట్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు రేజ్. లోకలైజేషన్ హ్యాస్ బికమ్ ద న్యూ మంత్ర. లోకలైజేషన్, లోకల్స్ కి అయిన వాళ్ళకి ఆకుల్లో, కానీ వాళ్ళకి కంచాల్లో పెడతాం మానుకోండి. తెలుగు బాగా అర్థమై ఉంటుంది మేడం గారు, ఇది తెలుగు సామెత. లోకలైజేషన్ ఈజ్ అ న్యూ మంత్ర. లోకలైజేషన్ ఇస్ ద న్యూ మంత్ర, లోకలైజేషన్ ఇస్ ద న్యూ యూనివర్సలైజేషన్. ఓకే ఓకే. అంటే మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా మానవ రక్షణ అధ్యయన సంస్థ, వీఆర్ ఎ నాట్ ఫర్ ప్రాఫిట్ థింక్ ట్యాంక్ వర్కింగ్ ఆన్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ అఫైర్స్ ఆఫ్ ఇండియా. మేము చేస్తున్న పని కూడా ఏంటంటే విద్య, వైద్యము, ఆరోగ్యము, పర్యావరణము అనేవి ఇవి హ్యూమన్ సెక్యూరిటీకి చాలా కీలకం. ఈ హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్ కనుక పెరిగితే, అంటే ఫుడ్ ఇన్సెక్యూరిటీ, వాటర్ ఇన్సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ ఇన్సెక్యూరిటీ కనుక పెరిగితే, దోస్ ఇన్సెక్యూరిటీస్ హ్యావ్ ది పొటెన్షియల్ టు బికమ్ national security challenge and also international security challenge, which is quite evident in Israel, Palestine, North Korea, South Korea, Russia, Ukraine, or many other flashpoints of the global order, including India, Northeast Gani, Naxal, Maoism, whatever you name. Any fault line will basically emerge out of హ్యూమన్ ఇన్సెక్యూరిటీ. మానవ రక్షణకు సంబంధించిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక అవసరాలు తీర్చలేనప్పుడు అవి జాతీయ భద్రతా సవాళ్లుగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ మానవ రక్షణకు సంబంధించిన హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్ ని అర్థం చేసుకొని వాటిని కుకుటి వేళ్లతో పెకిలించాలి. వీ హ్యావ్ టు ఎక్స్టర్మినేట్ ద రూట్ కాజ్, ద ప్రాబ్లం అర్థం చేసుకుని రూట్ కాజ్ నుంచి తీస్తే, లైక్ ఆయన ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్లైక్ అన్ ఇంగ్లీష్ మెడిసిన్ ఏంటి, కోర్ ని మర్చిపోద్ది, పెరిఫరీని ట్రీట్మెంట్ చేస్తుంది, కానీ కోర్ అట్లానే ఉండిపోద్ది. ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏంటి, కోర్ మీద ఎక్కువ దృష్టి పెట్టుద్ది, అంటే మూలాలు ఎక్కడ ఉన్నాయి, అంతేగాని సిమ్టమాటిక్ వేరే వాటి మీద పెట్టదు. సో మేబీ ఆయుర్వేదిక్ మెడిసిన్ టేక్స్ టైమ్ టు గెట్ ద హీలింగ్ డన్. మేబీ English medicine like national security, it might appear to us that immediately the problem is solved, but the root causes will never die. So this is the way of understanding the global affairs from a localization point of view. We have to respect the local sentiments. From local to global is the new mantra from bottom up approach. Okay, right. ఒకసారి రామ్మోహన్ గారు చెప్పండి మిస్టర్. ట్రంప్ విధానాలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనుకుంటున్నామండి మనం? ఇప్పుడు మోడీ గారు ఇవాళ తిరిగి వచ్చేస్తున్నారు, అంటే భారత్ మీద ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా ఆర్థిక విధానాలు మన దేశం మీద వాళ్ళ ప్రభావం ఉంటుంది, వాళ్ళ దేశం మీద మన ప్రభావం. అంటే మేజర్ దేని మీద ప్రభావం పడే అవకాశం కనిపిస్తోందండి? చెప్తాను. అంటే ఇప్పుడు ఇంతకుముందు రమేష్ గారు ముగించే మొదలు పెట్టాను. ఎందుకంటే గోల్స్ మారుతుంది. ఒకనాడు మానవాభివృద్ధి అంటే మనం సహజ వనరులు, నదులు, నాదాలు మాట్లాడుకున్నాం. ఇవాళ మిలినియం గోల్స్ నుంచి సస్టైనబుల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి విషయంలో కమ్యూనిస్టు పార్టీలు వెనకటి ఏం చెప్పాయి, ఏమనంటే దాన్ని మించి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలు ఏమనుకున్నా, ఏదైతే మంచి చెప్పింది అవన్నీ పెట్టుబడిదారు దేశాలు తీసుకున్నాయి. ఇప్పటికే విద్య, ఆరోగ్యము, ఇప్పుడు నేను చెప్పిన మిలీనియం గోల్స్ కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ, ఈ రెండు కూడా కమ్యూనిజం లో ఉన్న మంచిని తీసుకునే రాజ్యరహిత సమాజం సాధ్యం కాదు. మనకు రాజ్యం ఒకటి ఉండాలి కదా. మార్క్స్ కలగన్న దాన్ని రాజ్యరహిత సమాజం పక్కన పెడితే మిగతా అన్ని పెట్టుబడిదారు దేశంతో తీసుకుంటున్నాయి. ఇక మీరు అడిగిన ప్రశ్న చెప్తాను నేను. అందుకని ఇక్కడ మనం గిరిగేసుకొని బతుకుతలేం కనుక మనకు వాళ్ళతో ప్రయోజనాలు లేదు, మనకు వాళ్ళతో ప్రయోజనాలు ఉన్నాయి. రెండు పరస్పర ఆధారిత ప్రయోజనాలు ఇవి రెండు కూడా. కొన్ని చోట్ల అనువు కాని చోట అద్భుతం అంటారని వాళ్ళు అనుకుంటున్నారు, మనం అనుకుంటున్నారు. కనుక పెద్దగా తేడా రాకపోవచ్చు. కానీ 4 ఏళ్ళు సుస్థిరంగా అమెరికాలో అధ్యక్షుడు సుస్థిరంగానే ఉంటాడు, మన దేశంలో మరో 4 ఏళ్ళు ఇదే ప్రభుత్వం ఉంటది, మన మోడీ గారు ఉంటారు. కనుక ఇద్దరి మధ్యన మనకు సైకాలజీ కుదిరింది. మనకు ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరి మధ్యన ఒక
మన మానవ వైరుధ్యాలు లేని సమాజం కూడా అవుతుంది నేను అనుకుంటున్నాను. రెండిట్లో మన ప్రయోజనాలు రక్షించుకోవడం మనం చేస్తాం, మన పావు మనం కలుగుతాం, వాళ్ళ పావు వాళ్ళు కలుగుతారు. ఇద్దరి మధ్యన మన దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయి, వాణిజ్య అవకాశాలు ఉన్నాయి, నైపుణ్య అభివృద్ధి కూడా ఉన్నది. కనుక రెండింటిని కలగలిపితే మనము వాళ్ళు అందరూ కూడా విశ్వమానవ ప్రేమతోని ప్రపంచాన్ని జయించే క్రమంలో 3వ ఆర్థిక శక్తిగా ఈ 10 ఏళ్లలో మనం మారుతామని నేను అనుకుంటున్నాను. ఆ ప్రయోజనాలు పెడితే మంచి అవకాశం అని రైట్. వినోద్ కుమార్ గారు కంక్లూడ్ చేద్దాం. చెప్పండి వినోద్ కుమార్ గారు, Yes. అంటే భారత్ కి ప్రయోజనాలు చేకూర్చే అంశాలు ఏంటండి? ప్రధానంగా భారత్ కి $500 ట్రిలియన్ లక్ష్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది నెరవేర్చడానికి ఇది ఒక మంచి అడుగు. ఓకే. అంతేకాకుండా ఇవాళ స్పేస్ టెక్నాలజీలో మనం ఇంకా ముందంజలో వేయాలంటే ఇవాళ మనం చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు అది కూడా ఒక కీలకంగా ఉంది. ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టుగా ఏదైతే ఎడ్యుకేషన్, టెక్నాలజీ, మెడిసిన్ అండ్ ఫార్మసీ ఏవైతే కోర్ టెక్నాలజీ రంగాలు ఉన్నాయో ఇలా ప్రపంచాన్ని శాసించేవి అవే. కాబట్టి ప్రపంచానికి ఏది అవసరము అంటే మానవులకు ఏది అవసరం వస్తుందో ప్రపంచానికి కూడా అదే అవసరం వస్తుంది. అయితే మానవులకు అవసరమైంది లోకల్ ఇష్యూస్, లోకలైజేషన్ ఆఫ్ గ్లోబలైజేషన్ అనే అంశాన్ని ఏదైతే రమేష్ గారు చెప్పారో, ఇప్పుడు మానవ కనీస అవసరాలు తీర్చినప్పుడే ఆ లోకల్ సమస్య రాదు. తర్వాత ఇప్పుడు ఇతర దేశాలతో ఎప్పుడు సమస్య వస్తుంది మనకు? మన దేశంలో ఉన్న అంతర్గత సమస్యలు కాస్త అది విదేశాలకు పోయి ఒకప్పుడు ఏమైపోయేదంటే ఇవాళ ఈ దేశంలో ముస్లిం టెర్రరిజం ఇతర దేశాలతో టైఅప్ అయింది. సో దాంతో ఏమైంది? రైట్ అండి. ఒక్కసారి రమేష్ గారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద రమేష్ గారు వర్షన్ తీసుకొని క్లోజ్ చేద్దామండి, టైం అయింది. రమేష్ గారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తిరిగి వెనక్కి పంపించేయటంలో భారతదేశానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. వీఆర్ రెడీ టు రిసీవ్ ఇఫ్ government of the United States of America, if they have already identified the illegal immigrants, no problem, we don't have any problem. The only major objection from Indian point of view, మన భారతదేశం యొక్క ఆత్మ గౌరవాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చేతులకి సంకెళ్ళు వేసి యుద్ధ విమానాల్లో పంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు యుద్ధ ఖైదీలు, దే ఆర్ నాట్ ప్రిజనర్స్ ఆఫ్ వార్, నైదర్ దే ఆర్ anti social elements to that extent of destabilizing the country or something like that. They can send it, we will definitely receive them, and also we'll try to reform them, we'll try to reskill them, upskill them, and then put them into the mainstream. That's what I would like to say. Right andi. Rammmohan garu and Vinod Kumar garu, Ramesh garu, thank you so much for joining and giving your insights. That's all for today's Midday Debate. Stay tuned to Swatantra.